హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ టేస్ట్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ పిండితో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను గోధుమ పిండి 2 కప్స్ అయితే తీసుకున్నా. అండ్ 1/2 కప్పు బొంబాయి రవ్వ, సుజీ అంటాం కదా, ఉప్మా రవ్వ. అండ్ 1/2 కప్ కంటే కొద్దిగా ఎక్కువ షుగర్ పౌడరు. మీరు షుగర్ అయినా 1 కప్ తీసుకొనేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. అండ్ 3-4 టేబుల్ స్పూన్స్ నువ్వులు. అండ్ ఒక 1/2 కప్పు కొబ్బరి తురుము, ఎండు కొబ్బరి తురుము. అండ్ ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడరు, చిటికెడు సాల్ట్ అండ్ చిటికెడు బేకింగ్ సోడా అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకున్నాక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే గీ వేసుకోవాలి. గీ వేసుకొని ఒకసారి బాగా అంతా రబ్ చేస్తూ బాగా గీ అంతా పిండికి పట్టేలాగా బాగా అలా రబ్ చేసుకోవాలి. ఇన్ కేస్ చాలకపోతే మీరు మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. అలా మనకి ఉండ చేస్తే అలా ఉండలాగా గట్టిగా రావాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా చపాతీ పిండిలాగా రోల్ అలా ముద్దలాగా చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా కొద్దిగా మీడియం సాఫ్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 10-15 మినిట్స్ అలా రెస్ట్ ఉండాలి. ఉన్నాక ఇలా 2-3 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఒకటేసారి కూడా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకొని మనము చపాతీ కర్రతో అలా రుద్దాల్సిన అవసరం లేదండి. చేత్తోనే మనం ఇలా చేసేసుకొని మనకు ఇష్టమైన షేప్స్లో కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్స్లో అయినా, ఇలా పొడవుగా రౌండ్ షేప్లో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేను ఇలా కట్ చేసుకున్నాను పొడవుగా. చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది అండ్ పెద్దగా కూడా ఉంటుంది. ఇలా మనకి లోపల లేయర్స్గా అలా ఉంటే మనకి బిస్కెట్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పైన క్రిస్పీగా అండ్ గుల్లగా పొడిగా ఉంటుంది కదా, అలా వస్తుంది బిస్కెట్. ఇలా అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని ఇలా హీట్ అయిన తర్వాత అన్నీ ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇక్కడ పెద్ద పెనం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేసుకున్నా. మీ చిన్నదైతే కొద్దిగా 2-3 సార్లుగా కూడా వేసుకోవచ్చు. అండ్ వేసిన వెంటనే కలపకూడదు. అలా కొద్దిసేపు వదిలేసి అలా పైన తేలుతుంది. ఇది మీడియం టు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఎక్కడో త్వరగా ఫ్రై అయిపోతుంది, లోపల మెత్తగా ఉంటుంది. మధ్యలో అలా కలుపుతూ 2 వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లోనే అలా చేసుకుంటాం కాబట్టి. ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోదు. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇంక ఈ కలర్లోనే ఉంటుందండి, మరి ఎక్కువ కొంచెం వైట్గా ఏమీ ఉండదు. సో మొత్తం అయితే నేను ఇలా చేసేసుకున్నాను. ఇది వేడి పైన కొద్దిగా మనకి సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటుంది. చల్లారిన తర్వాత బాగా మనకి పైన క్రిస్పీగా అలా లేయర్స్గా వస్తూ ఉంటుంది, లోపల గుల్లగా పొడిగా బాగుంటుంది. పిల్లలకి బిస్కెట్స్ అడిగితే ఇలా చేసి చేయడం బెస్ట్, చాలా బాగుంటుంది. అండ్ మళ్ళీ ఎప్పుడు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎప్పుడు ఇంట్లోనే ట్రై చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా త్వరగా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ.